ఎవరైనా మిమ్మల్ని వాళ్ళ మూర్ఖత్వపు స్వభావంతోనో అహంకారంతోనో స్వార్థం కోసమో వాడుకొని మిమ్మల్ని ఇబ్బందికి గురి చేశారా? అలాంటి వాళ్ళ పట్ల మనము ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావన రావటము సహజమే. కానీ వారి పట్ల ప్రతీకారం తీర్చుకుంటూ కూర్చొని మన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉండటం కన్నా మనం ఎప్పుడైతే వాళ్ళపైన సమయాన్ని వెచ్చించి ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటామో అప్పుడు వాళ్ళకి మనం విలువ ఇస్తున్నాము అని అర్థం. అలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాము అంటే, వాళ్ళకి మన కాలాన్ని వెచ్చిస్తున్నాము అంటే వాళ్ళకి ఇంకా ప్రాధాన్యతని ఇస్తున్నామనే కదా అర్థం. అందుకోసం మన అలాంటి వాళ్ళని మీ జీవితంలో నుంచి తొలగించేసేయండి. వాళ్ళ గురించి ఆలోచించడం పక్కన పెట్టేయండి. వాళ్ళకు సంబంధించినటువంటి ఏ చిన్న అంశాన్ని గురించి అయినా మీరు పట్టించుకోకుండా అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళు చేస్తున్నటువంటి పనుల గురించి ఆలోచిస్తూ, వారిపైనే దృష్టి పెడుతూ ముందుకు వెళ్ళారే అనుకోండి, ఈ మూర్ఖత్వపు స్వభావం కలిగినటువంటి వాళ్ళని మీ మనసులో, మీ మెదడులో ఇంకా మీరు మోస్తున్నారనే అర్థం. మిమ్మల్ని మోసం చేసినటువంటి వాళ్ళని, స్వార్థంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని మీరు గుండెల్లో, మీ మనసులో మోయటం అవసరం అంటారా? వాళ్ళని మీ జీవితంలో నుంచి పక్కకి తొలగించేసేయండి. సంతోషంగా మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేయండి. మీకు మంచి రోజులు వస్తాయి. తప్పక వాళ్ళకి గుణపాఠం విధి చెప్పి తీరుతుంది. ఆ రోజు వచ్చే వరకు మీరు కాస్త ఓపికతో మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అంతేకాని ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పి మీ సమయాన్ని మీరు వృధా చేసుకుంటూ అవతలి వాళ్ళ యొక్క విలువని పెంచకండి. శుభకరమైనటువంటి ఆలోచనతో మీ జీవితాన అంతా శుభం జరిగేలాగా అడుగు ముందుకు వేయండి. మూర్ఖత్వపు స్వభావంతో స్వార్థంగా ఆలోచించేటువంటి వాళ్ళతో మనకేం పని చెప్పండి.